ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం వియూ నుంచి 2024 మోడల్ వియూ సినిమా టీవీ అయితే లాంచ్ అయితే చేశారు. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఈ రోజు ఈ వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మీరు చూసినట్లయితే బాక్స్ వచ్చేసి మీకు ఇలా అయితే ఉంటుందన్నమాట. సో మంచి కలర్ఫుల్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బాక్స్ చూడడానికి అయితే అట్రాక్టివ్గా ఉంటుంది. కంపేర్ టు అన్ని టీవీస్ బాక్స్తో చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ బాక్స్తో మనకి పెద్ద ఫరక్ అయితే పడదు. థింగ్ ఏంటంటే ఇది మనకి బడ్జెట్లో వస్తుంది. బడ్జెట్లో మనకి 4K IPS ప్యానల్ తోటి మనకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. 25,000 లోపల మనకి టీవీ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దట్ చూద్దాం ఫర్దర్గా ఎలా ఉంది ఏంటి పిక్చర్ క్వాలిటీ యూజర్ ఇంటర్ఫేస్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మన బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే బాక్స్లో వచ్చేసి మనకి టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 టేబుల్ స్టాండ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఒక రిమోట్ ఉంటుంది. అండ్ పవర్ కేబుల్ అనేది దీనికి అటాచ్ అయ్యే వస్తుంది. అండ్ అలానే మీకు బ్యాటరీస్ అయితే ఉంటాయన్నమాట. 2 బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమోట్కి యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ వాల్ మౌంట్ కిట్ ఉంటుంది. అండ్ ఇక ఫైనల్గా మనకి టీవీ ఇదే మీరు చూడొచ్చు. ఈ స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే సో పవర్ కార్డ్ అనేది మీకు చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టుగా బాక్స్ కంటెంట్స్లో అయితే రాదు. సో మీకు అటాచ్డ్గా అయితే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ డిజైన్ అనేది ఇప్పుడు అన్ని టీవీస్ డిజైన్ సేమ్ సిమిలర్ డిజైన్తో వస్తుంది. అంటే మీకు స్క్రీన్ బెజల్తో వస్తుంది. ఎటువంటి డెడికేటెడ్ బెజల్ ఉండదు కాబట్టి చూడడానికి మీకు టీవీ ఆఫ్లో ఉన్నప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఆన్లో ఉన్నప్పుడు కూడా మీకు స్క్రీన్ బెజల్ అనేది చాలా స్లిమ్ బెజల్ అయితే యూజ్ చేస్తారు. దానివల్ల టీవీ మీకు ఫ్రంట్ నుంచి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. బాటంలో మీకు వియూ లోగో అయితే చూడడానికి ఉంటుంది. అండ్ ఇక మీకు టేబుల్ స్టాండ్ మీద నిలబెడితే మీకు టీవీ లుక్ అనేది ఇలా చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో చూడొచ్చు ఇలా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే డిజైన్లో భాగంగా పోర్ట్స్ అన్ని కూడా మనకి ఒక సైడ్కి అయితే ఇచ్చారు. పోర్ట్స్ అన్ని కూడా అండ్ పోర్ట్స్ కనుక మనం చూసినట్టయితే మనకి మెయిన్ హెడ్ ఫోన్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలానే మనకి 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో మనకి ఈఆర్కి సపోర్ట్తో వస్తుంది. అండ్ అలానే మనకి 2 USB పోర్ట్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి RJ45 పోర్ట్ అండ్ RF ఇన్ ఉంటుంది. ఆప్టికల్ అవుట్ అయితే ఉంటుంది. ఇవి మనకి పోర్ట్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని పోర్ట్స్ అయితే ఇచ్చారు. పోర్ట్స్లో నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే అనిపించదు. టు బి ఫ్రాంక్ చాలా బెటర్గా అయితే ఇచ్చారు. అండ్ కాదు తర్వాత బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం టీవీ బాడీ అంతా బ్యాక్ సైడ్ మీకు మెటల్ బిల్తో వస్తుందన్నమాట. సో బట్ ఏదైతే మదర్ బోర్డ్ ఏరియా ఉందో యాజ్ యూజువల్ అన్ని టీవీస్ వచ్చినట్టు మీకు ఇది మదర్ బోర్డ్ ఏరియా వరకు మీకు ప్లాస్టిక్ ఉంటుంది. రిమైనింగ్ బాడీ అంతా మీకు మెటల్ అయితే ఉంటుందన్నమాట. చూడడానికి మీకు చాలా బెటర్ బిల్డ్ అయితే అనిపిస్తుంది. చూడడానికి కూడా టీవీ మీకు కొంచెం స్లిమ్గానే ఉంటుంది. వాల్ మౌంట్ చేసినా సరే మీకు బెటర్ లుక్ అయితే వస్తుంది. నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అనిపించలేదు. అండ్ టేబుల్ స్టాండ్స్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకుండా అంత గొప్ప క్వాలిటీ అయితే లేదు. టీవీ ఓపుల్ కూడా మీరు చూడొచ్చు. సో లిటిల్ బిట్ మీకు టీవీ అనేది ఓబుల్ అయితే అవుతుందన్నమాట. సో పెద్దగా ఇష్యూ అయితే అనిపించలేదు. బట్ టేబుల్ స్టాండ్స్ క్వాలిటీ కాస్త ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ బడ్జెట్ మ్యాటర్స్. అండ్ ఇక రిమోట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం రిమోట్ చాలా సాలిడ్గా ఉంటుంది. కొంచెం చీప్ లుక్స్ లాగా అనిపించవచ్చు కానీ బట్ మీకు చాలా గట్టిగా ఉంటుంది రిమోట్ అనేది. వెయిట్ కానీ మీకు చాలా సాలిడ్గా ఉంటుంది. సో నాకు రిమోట్లో కూడా పెద్ద మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. ఇది ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే. అండ్ ఫస్ట్లీ మనం టీవీ బూట్ చేస్తే మీకు ఇది ఎటువంటి గూగుల్ టీవీ ఓఎస్తో రావట్లేదు, ఎటువంటి ఆండ్రాయిడ్ ఓఎస్తో రావట్లేదు. ఇది మీకు వెబ్ ఓఎస్తో వస్తుంది. ఏదైతే ఎల్జీ టీవీలో మనం చూస్తామో ఎల్జీ వాళ్ళది వెబ్ ఓఎస్ని వీళ్ళైతే యూజ్ చేశారు. సో ఇప్పుడు మనకి చూసినట్టయితే సెగ్మెంట్లో మనం చూసినట్టయితే స్మార్ట్ టీవీస్లో నాట్ ఓన్లీ ఎల్జీ వేరే బ్రాండ్స్ వాళ్ళకి కూడా ఎల్జీ అయితే వాళ్ళ వెబ్ ఓఎస్ అయితే ఇస్తుందన్నమాట. వెబ్ ఓఎస్ కూడా బాగానే ఉంటుంది. మీకు సపోర్టెడ్ యాప్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంది. మీకు ఆల్మోస్ట్ అన్ని యాప్స్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, ఇట్లాంటి అన్ని యాప్స్ అయితే ఉంటాయి. మీకు ఏ యాప్ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. బట్ కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ మీకు స్టార్టింగ్లో సజెషన్స్ ఇస్తుంది. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి. దట్స్ ఇట్. అండ్ ఇక వెబ్ ఓఎస్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ మనకి హోమ్ డాష్బోర్డ్ అయితే ఉంటుంది. హోమ్ డాష్బోర్డ్ అంటే ఎల్జీ థింక్యూ యాప్ ఉంటుంది కదా, లైక్ సామ్సంగ్లో ఏదైతే మనకి స్మార్ట్ థింగ్స్ ఉంటుందో వీళ్ళ దగ్గర థింక్యూ అయితే ఉంటుంది. థింక్యూ యాప్లో మీరు ఏదైతే IoT డివైజెస్ మీరు కంట్రోల్ చేస్తారో అవన్నీ త్రూ టీవీ మీరు ఈ హోమ్ డాష్బోర్డ్లో మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఇంకోటి వచ్చేసి యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంటుంది. రిమోట్ PC కనెక్ట్ చేసుకోవచ్చు. సో స్మార్ట్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. స్మార్ట్ థింగ్స్ కూడా మీరు ఆరామ్సే మీరు ఇందులో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే ఈ డాష్బోర్డ్లో మనకి ఇన్పుట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవి కానీ HDMI 1 2 3 4 అనేది చాలా ఈజీగా మీరు నావిగేట్ అయితే అవ్వచ్చు ఎటు నుంచి ఎటైనా సరే. అదొక మంచి విషయం. అండ్ అలానే మనకి డెడికేటెడ్ వెబ్ బ్రౌజర్ ఉంటుంది. మీరు ఏదైనా వెబ్ సర్ఫింగ్ చేయాలంటే ఆరామ్సే మీరు వెబ్ సర్ఫింగ్ చేయొచ్చు. బట్ ఇది మనకి వెబ్ ఓఎస్తో వస్తుంది కానీ బట్ ఎటువంటి మనకి మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మేబీ మీకు మ్యాజిక్ రిమోట్ దీనికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే సెట్టింగ్స్లో మనకి దానికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. నేనైతే టెస్ట్ చేయలేదు. బట్ మ్యాజిక్ రిమోట్ వాడుకుంటే మాత్రం మీకు వెబ్ సర్ఫింగ్ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకున్నా చాలా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఓవరాల్గా UI గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నాకు లిటిల్ ల్యాగ్ అయితే అనిపించింది. నేను దగ్గర కొన్న డేస్ నుంచి లాంచ్ అయిన నెక్స్ట్ డేనే పర్చేజ్ చేశాను నేను.
దగ్గర దగ్గర 10 days రెగ్యులర్గా నా బెడ్రూమ్లో నేను ఎవ్రీడే యూజ్ చేశాను దీన్ని. సో నాకు యూఐలో లిటిల్ బిట్ ల్యాగ్ అనిపించింది. బట్ థింగ్ యూఐలో ల్యాగ్ అంటే మీరు ఏదైనా ఒక మూవీ ప్లే చేశారనుకోండి, మూవీ అయిపోయే వరకు మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. యూఐలో యాప్స్ మధ్య స్విచ్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఓపెన్ అవ్వడానికి టైం పట్టడం ఇట్లాంటి కొంచెం డిలే అయితే ఉంది. ఖచ్చితంగా యూఐలో లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంది. మరి మీకు ఎల్జీలో వెబ్ ఓఎస్ యూజ్ చేసినప్పటికీ ఎల్జీలో మీకు ఆల్ఫా 5 ప్రాసెసర్ అనేది Gen 4 కానీ Gen 5 కానీ Gen 7 కానీ మీకు బెటర్ ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది. అందుకని అందులో మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇందులో అంత ఫాస్ట్గా అయితే లేదు, లిటిల్ బిట్ స్లోవర్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి రిమోట్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, ఛానల్ చేంజ్ చేసుకోవడానికి నావిగేటింగ్ బటన్స్ ఉన్నాయి. అండ్ హోమ్ బటన్ ఉంటుంది, వాయిస్ సెర్చ్తో వస్తుంది కాబట్టి వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది ఇందులో మీకు. సో మీరు ఏదైనా సరే త్రూ వాయిస్ కమాండ్ అయితే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ బటన్ ఉంటుంది, సెట్టింగ్స్ బటన్ ఉంటుంది. బట్ ఏవైతే క్విక్ షార్ట్ కట్ బటన్స్ ఉన్నాయో కేవలం 2 మేజర్గా ఇచ్చారు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ లాంటివి చూడడానికి ఉండదు, అండ్ యూట్యూబ్ లాంటివి చూడడానికి అయితే ఉండదు. ఇది కొంచెం నాకు డ్రాబ్యాక్ అనిపించింది. ప్లే పాస్ బటన్స్ డెడికేటెడ్గా ఇవ్వడం నాకైతే ఎక్కువగా యూస్ఫుల్ అయితే అయింది. ప్రెస్ సార్ హోమ్ బటన్ ప్రెస్ చేయకుండా జస్ట్ ప్లే పాస్ మనం ప్రెస్ చేస్తే ఈజీగా అయితే అయిపోతుంది. సో అదొకటైతే కొంచెం యూట్యూబ్ అండ్ హాట్స్టార్ ఇట్లాంటి యాప్స్ కూడా కొంచెం ఇంక్లూడ్ చేస్తే బాగుండని అయితే నాకు ఇనీషియల్గా అయితే అనిపించింది. అండ్ ఇవన్నీ పక్కన పెట్టిన ఫస్ట్లీ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసి మనకి 43 inches 4K IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో ఐపీఎస్ ప్యానల్ అంటే మీకు తెలిసిందే, కలర్స్ అనేది చాలా బెటర్గా అయితే వస్తాయి. అండ్ రిమైనింగ్ థింగ్స్ అంతా నేను ఫర్దర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ MEMC టెక్నాలజీతో వస్తుంది, గేమింగ్ మోడ్ ఉంటుంది డెడికేటెడ్గా విత్ ALLM సపోర్ట్ తోటి. సో ఓవరాల్గా ఇవన్నీ పక్కన పెడతాను. డైరెక్ట్గా ఇనీషియల్గా సరే నేను 10 days యూజ్ చేశాను, బట్ నేను లాంగ్ రివ్యూ అని చెప్పలేను. పిక్చర్ మీద నేను లాంగ్ రివ్యూ ఎప్పుడు చేస్తానంటే అన్ని టీవీస్ తీసుకొచ్చి అందరూ 2024 మోడల్స్ లాంచ్ చేశాక పక్కన పెట్టుకున్నాక నేను ఏ క్వాలిటీ ఏది బాగుందనే దాన్ని అప్పుడు డిసైడ్ అవుతాను. సో దట్ రివ్యూకి టైం పడుతుంది మన ఛానల్లో, ఇవన్నీ మన దగ్గర ఉంటాయి. రివ్యూకి టైం పడుతుంది, బట్ పర్ఫెక్ట్ రివ్యూ అయితే వస్తుంది. బట్ ఇనీషియల్ ఈ 10 days నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ కలర్స్ అనేది మీకు కొంచెం పంచియర్ సైడ్ అయితే ఉంటాయి. మీకు కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, నేను కొంచెం తగ్గించుకున్నా నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కలర్స్ ఒకవేళ మీకు పంచియర్ కలర్స్ ఇష్టం, మీరు సీనరీ వీడియోస్ ఎక్కువ చూస్తారు, మూవీస్లో కూడా మీకు పంచియర్నెస్ ఎక్కువ ఇష్టం అనుకుంటే దెన్ ఇది మీకు చాలా బాగా నచ్చొచ్చు. అండ్ బ్రైట్నెస్ వీళ్ళు 350 nits బ్రైట్నెస్ అని చెప్పారు. ఇట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. నన్ను అడిగినట్లయితే అది 350 వస్తుందా, 400 వస్తుందా, లేకపోతే 300 వస్తుందా అనేది యాజ్ ఆఫ్ నేను చెక్ చేయలేదు, బట్ రివ్యూలో చెక్ చేసి మీకు క్లారిటీ ఇస్తాను. బట్ థింగ్ ఏంటంటే వ్యూలో మీకు తెలిసింది ఓవర్ బ్రైట్నెస్ ఉంటుంది, దానివల్ల కొంచెం డీపర్ బ్లాక్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ వచ్చేసి అదే బ్లాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఫస్ట్లీ ఐపీఎస్ ప్యానల్, బేసిక్గానే మనకి బ్లాక్స్ తక్కువగా ఉంటుంది అండ్ బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి నేను చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి నేను ఎక్కువగా లో లైట్లో చూశాను, అంటే నేను హెవీ లైటింగ్ కండిషన్లో చూడలేదు. హెవీ లైటింగ్ కండిషన్లో చూసినప్పుడు కూడా కొంచెం బ్లాక్స్ గ్రేయిష్గా ఉన్నాయి, బట్ మీరు మరీ లో లైట్ కండిషన్లోకి వెళ్ళి వీడియో చూసేటప్పుడు బ్లాక్స్ అనేది అంత డీప్గా అయితే ఉండవు, కొంచెం గ్రే కలర్ లాగా ఉంటాయి. బట్ అందరూ ఇది నోటీస్ చేస్తారని అయితే నేను చెప్పలేను. అఫ్కోర్స్ ఇట్స్ ఐపీఎస్ ప్యానల్, బేసిక్గా మీకు అంత డీప్ బ్లాక్స్ రావు లైక్ VA ప్యానల్ లాగా. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీని రేట్ చేయమంటే ఫర్ ద ప్రైస్ ఇది మనకి అండర్ 25,000లో వస్తుంది, 24,000 చేంజ్కి. ఆ ప్రైస్ రేంజ్కి 43 inch 4K టీవీ, అది కూడా వ్యూ లాంటి బ్రాండ్ నుంచి ఎక్కువగా కంప్లైంట్ చేసేంత ఇష్యూ లేదు, ఎందుకంటే మనకు కొంచెం ప్రీమియం బ్రాండ్స్కి కలిసి మనకి 33,000-34,000కి వస్తుంది కాబట్టి. సో 25,000లో ఒక డీసెంట్ పిక్చర్ క్వాలిటీ యాజ్ ఆఫ్ నో అన్బాక్సింగ్లో చెప్తున్నాను. రివ్యూ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. అండ్ ఆడియో విషయానికి వస్తే మాత్రం 50 watt స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు, విచ్ ఇస్ ద గ్రేట్ థింగ్. యూజువల్గా ఈ బడ్జెట్లో 50 watt స్పీకర్స్ అయితే యూజ్ చేయరు. 50 watt స్పీకర్స్ వల్ల మనకి ఏమైనా అద్భుతమైన ఆడియో వస్తుందా అంటే మరి మీరు మూవీ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు రాదు. మీకు లౌడ్నెస్ కొంచెం ఎక్కువగా ఉంది, బికాస్ ఆఫ్ దట్ 50 watt స్పీకర్స్ మీకు లౌడ్నెస్ ఎక్కువగా ఉంది. స్టిల్ నేను 100% వాల్యూమ్లో కూడా పెట్టి విన్నాను. మీకు లౌడ్నెస్ అనేది కంపేర్ టు కాంపిటీటర్ టీవీస్ మీకు కొంచెం లౌడ్గా అయితే ఉంటుంది. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే ఫస్ట్లీ ట్రబుల్స్ చాలా బాగున్నాయి, ట్రబుల్స్ విషయంలో నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ బేస్ వచ్చేసి మీకు చాలా మినిమల్గా ఉంటుంది, అంటే బిలో యావరేజ్ బేస్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. డిస్టార్షన్ మాత్రం గుడ్ థింగ్, 50 watt స్పీకర్స్ యూజ్ చేశాను. నేను ఫుల్ 100% వాల్యూమ్లో పెట్టినా సరే నాకు ఆడియోలో డిస్టార్షన్ అయితే చూడలేదు. సో ఓవరాల్గా ఒకసారి ఆడియో శాంపిల్ మీరు ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అయితే వెరీ గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ద ప్రైస్ వీళ్ళు మంచి ఆడియో క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. మరి మనం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. కావాలనుకుంటే డెడికేటెడ్ హోమ్ థియేటర్ తీసుకోండి, మన ఛానల్లో చాలా హోమ్ థియేటర్ రివ్యూస్ ఉన్నాయి అండ్ బెస్ట్ ఆఫ్ వీడియోస్ కూడా చేసాం, అవి చూడకపోతే చూడండి. ఇది ఓవరాల్గా VU యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. గైస్ ఒక ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి మీరు ఖచ్చితంగా మన ప్రీమియం డీల్స్ బ్రో ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏంటి అంత స్పెషల్ ఏంటి అంటే ఇట్లాంటి టీవీస్, ల్యాప్టాప్స్, మొబైల్స్ ఎవ్రీథింగ్ మీకు సడన్ డ్రాప్స్ అనేవి మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో జరుగుతూ ఉంటాయి. అట్లాంటి మేము ఎప్పటికప్పుడు నోటీస్
చేస్తూ ఉంటాం. మన టీం మెంబర్స్ ఉంటారు, ఎప్పుడు ప్రైస్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే తగ్గిందో ఇమ్మీడియట్గా మన ప్రీమియం డీల్స్ ప్రో ఛానల్లో పోస్ట్ చేస్తారు. ఎక్కువగా పోస్ట్ చేయరు, తక్కువ డీల్స్, బెస్ట్ డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తారు. ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఫస్ట్ లింక్ వెళ్ళి జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ అనేది మీరు ఫర్దర్గా ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు మీ ఇంట్లో కావాల్సిన లూట్ అయితే చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. దీన్ని 25,000 లోపల తీసుకొస్తున్నారు. ఇనిషియల్గా మీరు ఆగలేం రివ్యూ వరకు 25,000లో తీసుకోవచ్చు అంటే మాత్రం యాజ్ ఆఫ్ నో చెప్పగలను. ఫర్ దిస్ బడ్జెట్ యాప్ట్ ఇది. ఈ బడ్జెట్లో అయితే పెద్ద ఇష్యూ కాదు. బట్ మీరు 1-2 వేలు ఎక్కువ పెట్టుకుంటే రేపు వచ్చే వేరే కంపెనీస్ బెటర్గా తీసుకొస్తే కంపారిజన్ వీడియోలో మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు లేట్గా చూస్తుంటే ఆల్రెడీ కంపారిజన్ వీడియో వచ్చుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.